డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. బ్యాంకింగ్, టెలికమ్యూనికేషన్, నావిగేషన్, డిజిటల్ గవర్నెన్స్ ఏ రంగంలో చూసినా ఎక్కడ చూసినా మిల్లీ సెకండ్ నుంచి మైక్రో సెకండ్ వరకు టైం ఎక్యురేట్గా ఇండియా మొత్తం ఒకటే ఇండియన్ స్టాండర్డ్ టైం మెయింటైన్ చేస్తే ఎలా ఉంటుంది, ప్రాపర్ స్టాండర్డైజేషన్ వస్తే ఎలా ఉంటుంది. ఈ డిజిటల్ ఎరాలో ఏదైనా సరే మిల్లీ సెకండ్, మైక్రో సెకండ్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. దీనికి సంబంధించి ఎక్యురేట్గా మన బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్, నావిగేషన్, సైంటిఫిక్ రీసెర్చ్ ఇది అది అని కాదు, అన్నిట్లో దేశం మొత్తం ఆ మిల్లీ సెకండ్తో సహా ఆ టైం ఎక్యురేట్గా, ప్రిసైజ్గా, అంటే ప్రెసిషన్, యూనిఫార్మిటీ, ఎక్యురసీ దేశం మొత్తం ఒకటే విధంగా అంత సూక్ష్మంగా, అంత ఎక్యురేట్గా ఒకటే టైం స్టాండర్డైజ్ చేయాలని చెప్పి డిపార్ట్మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున భావిస్తుందన్నమాట. దీనికి సంబంధించి డ్రాఫ్ట్ లీగల్ మెట్రాలజీ రూల్స్, ఇండియన్ స్టాండర్డ్ టైం రూల్స్ 2025 తీసుకొచ్చింది. ఈ డ్రాఫ్ట్ పబ్లిక్ ఫీడ్బ్యాక్కి జనవరి 15వ తారీఖున ఓపెన్ అయింది. ఫిబ్రవరి 14 వరకు ఈ డ్రాఫ్ట్కి సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం సజెషన్స్ ఇవ్వచ్చు అనమాట. భారతదేశంలో అనేక క్రిటికల్ సెక్టర్స్ ఉన్నాయి. టెలికమ్యూనికేషన్స్, నావిగేషన్, పవర్ గ్రిడ్ సింక్రనైజేషన్, బ్యాంకింగ్, డిజిటల్ సర్వీసెస్, ఇలా చాలా రకరకాల క్రిటికల్ సర్వీసెస్ ఉన్నాయి. వీటన్నిటి కూడా ప్రిసిషన్ ఇన్ టైమింగ్, అంటే సూక్ష్మంగా టైమింగ్లో ఎగ్జాక్ట్ టైమింగ్ అవసరం అనమాట. సైంటిఫిక్ రీసెర్చ్ కావచ్చు, లేదా డీప్ స్పేస్ నావిగేషన్ కావచ్చు, గ్రావిటేషనల్ వేవ్ డిటెక్షన్ కావచ్చు, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. వీటిలో ఎక్యురసీ ఆఫ్ టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ మిల్లీ సెకండ్, ఆ మైక్రో సెకండ్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అయితే ఈ స్టాండర్డైజేషన్ ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ టైం అనేది ఎంత ఇంపార్టెంట్ అయినా సరే టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్స్ కానీ, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ కానీ దీన్ని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. అయితే మన దగ్గర ఉన్న టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్స్, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ కూడా చాలా మంది కూడా ఇప్పటి వరకు జీపీఎస్, ఫారెన్ సోర్సెసే ఫాలో అవుతారనమాట టైం స్టాండర్డైజేషన్లో. ఇండియన్ స్టాండర్డ్ టైం ఫాలో అయ్యే విధంగా చర్యలు తీసుకుంటుంది మన ప్రభుత్వం అనమాట. దీనికోసమే లీగల్ మెట్రాలజీ ఇండియన్ స్టాండర్డ్ టైం డ్రాఫ్ట్ రూల్స్ 2025 తీసుకొచ్చింది మన ప్రభుత్వం అనమాట. దీని ద్వారా ఒక ప్రాపర్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ తీసుకొచ్చి మొత్తం దేశం మొత్తం కూడా అనేక రంగాల్లో ఒక ప్రాపర్ ప్రోటోకాల్ తీసుకురావాలి. టైం స్టాండర్డైజేషన్, టైం సింక్రనైజేషన్ ప్రోటోకాల్ తీసుకురావాలని చెప్పి గవర్నమెంట్ భావిస్తుంది అనమాట. అనేక నెట్వర్క్స్, అనేక క్రిటికల్ సెక్టర్స్లో ఈ టైంని ప్రాపర్గా స్టాండర్డైజ్ చేయాలి మిల్లీ సెకండ్తో సహా అని. కానీ దీనికి కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయి. ఆస్ట్రోనామికల్ అంటే రాకెట్ లాంచ్, సైంటిఫిక్ రీసెర్చ్, కొన్ని రకరకాల మినహాయింపులు కూడా దీనికి ఇస్తున్నారనమాట. మిగతా వాళ్ళు మాత్రం దీన్ని వైలేట్ చేయడానికి లేదు. ఈ ఇండియన్ స్టాండర్డ్ టైం డ్రాఫ్ట్ రూల్స్ సంబంధించి హై లెవెల్ ఇంటర్ మినిస్ట్రియల్ కమిటీ ఒకటి ఏర్పాటు చేశారనమాట. దీనిలో నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ, ఇస్రో వాళ్ళు, ఐఐటి కాన్పూర్, నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్, కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఇండియా, రకరకాల గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, అది రైల్వేస్ కావచ్చు, టెలికమ్యూనికేషన్స్ కావచ్చు, ఫినాన్షియల్ సర్వీసెస్ కావచ్చు, వీళ్ళందరూ కలిసి ఒక డ్రాఫ్ట్ రూల్స్ ప్రిపేర్ చేశారనమాట. దీన్ని బయట తీసుకొచ్చిన వాళ్ళు డిపార్ట్మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్. ఒక కాంప్రిహెన్సివ్ పాలసీ ఫ్రేమ్వర్క్ తీసుకుని టైంని యూనిఫామ్గా, ఎక్యురేట్గా త్రూఅవుట్ ఇండియా అన్ని డిపార్ట్మెంట్స్ మిల్లీ సెకండ్తో సహా అందరూ ఒకే టైం ఫాలో అయ్యేటట్టు వీళ్ళు ప్లాన్ చేస్తున్నారనమాట. దీనివల్ల ఆపరేషనల్ ఎఫిషియన్సీ పెరుగుద్ది, టెక్నాలజికల్ ఇంటిగ్రేషన్ బెటర్గా ఉంటుంది, అండ్ గ్లోబల్ కాంపిటేటివ్నెస్ కూడా మనం ప్రాపర్గా ఫాలో అవ్వచ్చు అనమాట. ఇలా ఇండియన్ స్టాండర్డ్ టైం అన్ని డిపార్ట్మెంట్స్లో, అన్ని క్రిటికల్ డిపార్ట్మెంట్స్లో సింక్రనైజ్ చేయడం వల్ల రియల్ టైమ్ అప్లికేషన్స్ విత్ మిల్లీ సెకండ్ సింక్రనైజేషన్ పాసిబుల్ అవుతుంది అనమాట. ముఖ్యంగా డిజిటల్ గవర్నెన్స్ కావచ్చు, నావిగేషనల్ సిస్టమ్స్ కావచ్చు, పబ్లిక్ సర్వీసెస్లో ఎక్యురేట్గా, ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్లో కూడా ఎక్యురేట్గా టైమ్ రికార్డ్ కీపింగ్, డాక్యుమెంటేషన్ అనేది ప్రాపర్గా, అంటే 4 minutes 4 seconds ఆ మిల్లీ సెకండ్స్ సహా ప్రాపర్గా టైం మేనేజ్మెంట్ కుదురుద్ది అనమాట. ముఖ్యంగా ఇంటర్నెట్ సర్వీసెస్, పవర్ గ్రిడ్ సర్వీసెస్, 5G టెక్నాలజీస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐఓటీ, వీటన్నిటి కూడా ఎగ్జాక్ట్గా టైం మేనేజ్మెంట్ అనేది, టైం సింక్రనైజేషన్ అనేది చాలా అవసరం అనమాట. దీనికి సంబంధించి ఇండస్ట్రీ ప్లేయర్స్, అకాడమిక్ ఎక్స్పర్ట్స్, రకరకాల స్టేక్ హోల్డర్స్ని కన్సల్ట్ చేస్తే ప్రభుత్వం దీనికి సంబంధించి డ్రాఫ్ట్ రూల్స్ అనేవి, లీగల్ మెట్రాలజీ డ్రాఫ్ట్ రూల్స్ అనేవి ఫిబ్రవరి 14 వరకు మన ఫీడ్బ్యాక్ కోసం వెయిట్ చేస్తున్నాయి డిపార్ట్మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ వాళ్ళ వెబ్సైట్లో. బ్యాంకింగ్, టెలికమ్యూనికేషన్, నావిగేషన్, డిజిటల్ గవర్నెన్స్ ఏ రంగంలో చూసినా ఎక్కడ చూసినా మిల్లీ సెకండ్ నుంచి మైక్రో సెకండ్ వరకు టైం ఎక్యురేట్గా ఇండియా మొత్తం ఒకటే ఇండియన్ స్టాండర్డ్ టైం మెయింటైన్ చేస్తే ఎలా ఉంటుంది, ప్రాపర్ స్టాండర్డైజేషన్ వస్తే ఎలా ఉంటుంది. ఈ డిజిటల్ ఎరాలో ఏదైనా సరే మిల్లీ సెకండ్, మైక్రో సెకండ్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. దీనికి సంబంధించి ఎక్యురేట్గా మన బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్, నావిగేషన్, సైంటిఫిక్ రీసెర్చ్ ఇది అది అని కాదు, అన్నిట్లో దేశం మొత్తం
ఆ మిల్లీ సెకండ్తో సహా ఆ టైం ఎక్యురేట్గా ప్రిసైజ్గా అంటే ప్రెసిషన్, యూనిఫార్మిటీ, ఎక్యురసీ దేశం మొత్తం ఒకటే విధంగా అంత సూక్ష్మంగా అంత ఎక్యురేట్గా ఒకటే టైం స్టాండర్డైజ్ చేయాలని చెప్పి డిపార్ట్మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున భావిస్తుందన్నమాట. దీనికి సంబంధించి డ్రాఫ్ట్ లీగల్ మెట్రాలజీ రూల్స్ ఇండియన్ స్టాండర్డ్ టైం రూల్స్ 2025 తీసుకొచ్చింది. ఈ డ్రాఫ్ట్ పబ్లిక్ ఫీడ్బ్యాక్కి జనవరి 15వ తారీఖున ఓపెన్ అయింది. ఫిబ్రవరి 14 వరకు ఈ డ్రాఫ్ట్కి సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం సజెషన్స్ ఇవ్వచ్చు అనమాట. భారతదేశంలో అనేక క్రిటికల్ సెక్టర్స్ ఉన్నాయి. టెలికమ్యూనికేషన్స్, నావిగేషన్, పవర్ గ్రిడ్ సింక్రనైజేషన్, బ్యాంకింగ్, డిజిటల్ సర్వీసెస్, ఇలా చాలా రకరకాల క్రిటికల్ సర్వీసెస్ ఉన్నాయి. వీటన్నిటి కూడా ప్రిసిషన్ ఇన్ టైమింగ్ అంటే సూక్ష్మంగా టైమింగ్లో ఎగ్జాక్ట్ టైమింగ్ అవసరం అనమాట. సైంటిఫిక్ రీసెర్చ్ కావచ్చు, లేదా డీప్ స్పేస్ నావిగేషన్ కావచ్చు, గ్రావిటేషనల్ వేవ్ డిటెక్షన్ కావచ్చు, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. వీటిలో ఎక్యురసీ ఆఫ్ టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ మిల్లీ సెకండ్, ఆ మైక్రో సెకండ్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అయితే ఈ స్టాండర్డైజేషన్ ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ టైం అనేది ఎంత ఇంపార్టెంట్ అయినా సరే టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్స్ కానీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ కానీ దీన్ని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. అయితే మన దగ్గర ఉన్న టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్స్, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ కూడా చాలా మంది కూడా ఇప్పటి వరకు జీపీఎస్ ఫారెన్ సోర్సెసే ఫాలో అవుతారనమాట టైం స్టాండర్డైజేషన్లో. ఇండియన్ స్టాండర్డ్ టైం ఫాలో అయ్యే విధంగా చర్యలు తీసుకుంటుంది మన ప్రభుత్వం అనమాట. దీనికోసమే లీగల్ మెట్రాలజీ ఇండియన్ స్టాండర్డ్ టైం డ్రాఫ్ట్ రూల్స్ 2025 తీసుకొచ్చింది మన ప్రభుత్వం అనమాట. దీని ద్వారా ఒక ప్రాపర్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ తీసుకొచ్చి మొత్తం దేశం మొత్తం కూడా అనేక రంగాల్లో ఒక ప్రాపర్ ప్రోటోకాల్ తీసుకురావాలి. టైం స్టాండర్డైజేషన్, టైం సింక్రనైజేషన్ ప్రోటోకాల్ తీసుకురావాలని చెప్పి గవర్నమెంట్ భావిస్తుంది అనమాట. అనేక నెట్వర్క్స్, అనేక క్రిటికల్ సెక్టర్స్లో ఈ టైంని ప్రాపర్గా స్టాండర్డైజ్ చేయాలి మిల్లీ సెకండ్తో సహా అని. కానీ దీనికి కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయి. ఆస్ట్రోనామికల్ అంటే రాకెట్ లాంచ్, సైంటిఫిక్ రీసెర్చ్, కొన్ని రకరకాల మినహాయింపులు కూడా దీనికి ఇస్తున్నారనమాట. మిగతా వాళ్ళు మాత్రం దీన్ని వైలేట్ చేయడానికి లేదు. ఈ ఇండియన్ స్టాండర్డ్ టైం డ్రాఫ్ట్ రూల్స్ సంబంధించి హై లెవెల్ ఇంటర్ మినిస్ట్రియల్ కమిటీ ఒకటి ఏర్పాటు చేశారనమాట. దీనిలో నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ, ఇస్రో వాళ్ళు, ఐఐటి కాన్పూర్, నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్, కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఇండియా, రకరకాల గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, అది రైల్వేస్ కావచ్చు, టెలికమ్యూనికేషన్స్ కావచ్చు, ఫినాన్షియల్ సర్వీసెస్ కావచ్చు, వీళ్ళందరూ కలిసి ఒక డ్రాఫ్ట్ రూల్స్ ప్రిపేర్ చేశారనమాట. దీన్ని బయట తీసుకొచ్చిన వాళ్ళు డిపార్ట్మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్. ఒక కాంప్రిహెన్సివ్ పాలసీ ఫ్రేమ్వర్క్ తీసుకుని టైంని యూనిఫామ్గా ఎక్యురేట్గా త్రూఅవుట్ ఇండియా అన్ని డిపార్ట్మెంట్స్ మిల్లీ సెకండ్తో సహా అందరూ ఒకే టైం ఫాలో అయ్యేటట్టు వీళ్ళు ప్లాన్ చేస్తున్నారనమాట. దీనివల్ల ఆపరేషనల్ ఎఫిషియన్సీ పెరుగుద్ది, టెక్నాలజికల్ ఇంటిగ్రేషన్ బెటర్గా ఉంటుంది, అండ్ గ్లోబల్ కాంపిటేటివ్నెస్ కూడా మనం ప్రాపర్గా ఫాలో అవ్వచ్చు అనమాట. ఇలా ఇండియన్ స్టాండర్డ్ టైం అన్ని డిపార్ట్మెంట్స్లో, అన్ని క్రిటికల్ డిపార్ట్మెంట్స్లో సింక్రనైజ్ చేయడం వల్ల రియల్ టైమ్ అప్లికేషన్స్ విత్ మిల్లీ సెకండ్ సింక్రనైజేషన్ పాసిబుల్ అవుతుంది అనమాట. ముఖ్యంగా డిజిటల్ గవర్నెన్స్ కావచ్చు, నావిగేషనల్ సిస్టమ్స్ కావచ్చు, పబ్లిక్ సర్వీసెస్లో ఎక్యురేట్గా, ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్లో కూడా ఎక్యురేట్గా టైమ్ రికార్డ్ కీపింగ్, డాక్యుమెంటేషన్ అనేది ప్రాపర్గా అంటే 4 minutes 4 seconds ఆ మిల్లీ సెకండ్స్ సహా ప్రాపర్గా టైం మేనేజ్మెంట్ కుదురుద్ది అనమాట. ముఖ్యంగా ఇంటర్నెట్ సర్వీసెస్, పవర్ గ్రిడ్ సర్వీసెస్, 5G టెక్నాలజీస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐఓటీ, వీటన్నిటి కూడా ఎగ్జాక్ట్గా టైం మేనేజ్మెంట్ అనేది, టైం సింక్రనైజేషన్ అనేది చాలా అవసరం అనమాట. దీనికి సంబంధించి ఇండస్ట్రీ ప్లేయర్స్, అకాడమిక్ ఎక్స్పర్ట్స్, రకరకాల స్టేక్ హోల్డర్స్ని కన్సల్ట్ చేస్తే ప్రభుత్వం దీనికి సంబంధించి డ్రాఫ్ట్ రూల్స్ అనేవి, లీగల్ మెట్రాలజీ డ్రాఫ్ట్ రూల్స్ అనేవి ఫిబ్రవరి 14 వరకు మన ఫీడ్బ్యాక్ కోసం వెయిట్ చేస్తున్నాయి డిపార్ట్మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ వాళ్ళ వెబ్సైట్లో.